అంటే మా డాడీ గురించి కాదు, అంటే మీ అందరి డాడీ గురించి. ఎనీవే దట్ వాజ్ మై సెట్. థ్యాంక్ యూ సో మచ్. హిలేరియస్ రా, ఏం జోక్స్ రా అవి. సెట్. అసలు మీ డాడీ మీద వేసిన జోక్. మా నాన్న వచ్చాడు రా. ఏంటి ఎక్కడ? వెనకాల క్రౌడ్ లో ఉన్నాడు, మొత్తం వినేశాడు. నాకేం తెలుసు, నువ్వు చెప్తుంటేంటిరా నాకే. దేవుడా. పూజ అర్చన టెంపుల్ హర్ట్ అయి ఉంటాడు రా. హర్ట్ అవడం ఏంట్రా, హర్ట్ చేస్తాడు నన్ను. ఒరే సిద్ధు, ఉండ్రా అట్లు తినేసి వెళ్దు గాని. లేదు, నేను కొంచెం ఆగరా. వే నువ్వు అట్లు వేయి, వాడు ఈవినింగ్ వెళ్ళి మన మీద జోకులు వేస్తాడు. నాన్న జస్ట్ జోక్స్ నాన్న, అవి జనరల్ గా నాన్నలు ఎలా ఉంటారని చెప్పాను అంతే. జనరల్ గా నాన్నలు హ్యాపీగానే ఉంటారా? ఇది నా కర్మే నాన్న. అది స్టాండప్ కామెడీ నాన్న. నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప. ఐ వాంట్ బి ఎ ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్. అంటే ఉద్యోగం వదులుకుని ఇలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా? లేదు కదా, అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు. నో నాన్న. ఏంట్రా సిగ్గు లేదా అసలు ఇలా మాట్లాడడానికి? మీరు అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నాన్న. స్టాండప్ అంత ఈజీ కాదు నాన్న జనాల్ని నవ్వించడం. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ అమ్మా. ఒక 1 hour షో బిల్డ్ చేసుకుని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ లో కూడా చాలా డబ్బులు సంపాదించచ్చు నాన్న. ఓసే వింటున్నావే వీడి పిచ్చి మాటలు? అవునరా, నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు? 5,000 రూపాయలు ఇచ్చారు నాన్న. అప్పో, ఏదో 5 లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నావేంట్రా? అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అర్థం కావట్లేదా నేను చెప్తుంది? ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నావు? దీనికి సమాధానం చెప్పు. వద్దమ్మా. చెప్పేదేంట్రా, ప్లీజ్. పనులు చేస్తే జనాలు నవ్వుతారు నాయనా. నాకు కావాల్సింది అదే కదమ్మా. రే పిచ్చి మొహమ, ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దొప్పేస్తుంది. అర్థమవుతుంది నీకు? నమస్తే నమస్తే. రారా, నువ్వు ఈ పిచ్చి కామెడీ బ్యాచ్? నీకు కూడా అట్లా వస్తుందా? తినేది గాని. సిద్ధు తిట్లు తింటుంటే నేను అట్లు తినలేను అంకుల్. అంకుల్ అంకుల్ మేము బయటికి వెళ్ళాలి. ఈ కాలనీ మొత్తానికి అట్లు వేసి పెట్టు నువ్వు. మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇంత అంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరమారా? రే, ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమేరా. కూర్చో. ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ఐఎమ్ రాహుల్ కుమార్, యువర్ మేనేజర్. నాకు మేనేజర్ ఏంట్రా? నీ పేమెంట్స్, నీ స్కెడ్యూల్స్, మీటింగ్స్, షోస్ నేనే చూసుకుంటా. వారానికి ఒక షో ఉండడం ఎక్కువ, మళ్ళీ దానికి స్కెడ్యూల్, మీటింగ్లు, పేమెంట్లు ఒకటి. రే, నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా. సిద్ధు ప్రపంచాన్ని చూసించాలి. ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి. అబ్బో, అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్, స్కెడ్యూల్స్, పేమెంట్స్ అన్ని నేనే చూసుకుంటా. నువ్వెదుకు? మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎనీ హెరిడిటరీ ఇష్యూస్ దట్ ఐ షుడ్ నో అంటావా? దాని గురించి రేయ్ శాలరీ అనగానే దిక్కులు చూస్తున్నా. మీ తాతగారి వయసు ఎంత చెప్పారు? 86. మీ నాన్నమ్మ? 76. మీరు రాజైతే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు? అడుగు అది కూడా. వాట్స్ గోయింగ్ ఆన్? తాతయ్య వయసు, నాన్నమ్మ మనసు మళ్ళీ మొదలెట్టేసావా? సిద్ధు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఆల్రెడీ ఇంకొకరిని సెట్ చేసేసుకున్నావా? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడు అనుకుంటున్నావా? అన్విత, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత? వై కాంట్ ఐ? నాకు కావాలి. అన్విత, ఇతనెవరు? నీ ప్లేస్ లో ఉండాల్సిన బ్రో, జస్ట్ మిస్ అయ్యా అంతే. ఇదంతా లవ్ అనుకుంటున్నావేమో, అక్కడ అవన్నీ ఏం లేవు. ఇదో పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా? సిద్ధు, నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు. మొత్తం విషయం ముందే చెప్పేశాను. చెప్పేసిందా? యా. ఓకే బ్రో, చెప్పు. నీకు ఇదంతా ఓకేనా? 1 డే పని కదా బ్రో, మంది పోయేదేముంది? అవ్వా, పోయేదేముంది ఏంటి బ్రో? నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా, ఇంట్లో ఏం చెప్తావు? ఒకసారి ఆలోచించు. రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా? ఇంట్లో తెలుసు, ఇన్ఫాక్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు. యాక్చువల్లీ నేను ఎస్టేట్ చేస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎంకరేజ్ చేసింది. చి ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్ చేయమని చెప్పిందా? యా. వామ్మో, ఎటు పోతుందిరా సమాజం? చి అయినా ఎంకరేజ్ చేస్తే చేయడానికి ఇదేమైనా ఎంబీఏనా? సిగ్గుండాలి. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్.
ఆదిత్య మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? షూర్. అమ్మో, దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా? టేక్ ఇట్ ఈజీ బ్రో. ఏంటి బ్రో టేక్ ఇట్ ఈజీ? దీనికి ఏం ఫార్మాలిటీస్ ఉంటాయరా? ముహూర్తాలు అవి చూసుకుంటారేమో. రేయ్, ఇంకో 3 షోలు బుక్ చేశారా? ఆ మొహమేంట్రా అలా పెట్టావు? రేపు సాటర్డే ఇంకో షో ఉంది, మర్చిపోయావా? నాకు మూడ్ లేదురా. ఇలా లోపల ఏడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు. మూడ్ లేదా? వావ్, నిన్ను నమ్ముకొని నీకు మేనేజర్గా అయ్యి నేను సంకనాకపోయేటట్టున్నారా? రేయ్, ఆర్ట్ అంటే అదేరా. కామెడీ ఈజ్ ఈక్వల్ టు ట్రాజడీ ప్లస్ టైం ట్రావెల్. డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత. ప్లీజ్ అండర్స్టాండ్. ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా? ఇక మూవ్ ఆన్. రే, అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అయిపోతారా? అరే, నాకు నా ప్లేస్ లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను రా నేను. అరే ఆనెస్ట్ గా చెప్పరా, నేను ఎలా ఉంటాను రా? వాడు ఎలా ఉంటాడు రా? వాడు వంకర పళ్ళు. ఇప్పుడు నువ్వు వాడిని తిట్టుకుంటున్నావు, కానీ నువ్వు నో అన్నందుకే కదా వాడిని పట్టుకుందామే. కరెక్టేరా, కానీ నాకు కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా? ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. కాఫీ షాప్ లో వాడు జోక్స్ కి నవ్వేస్తుంది పెద్ద. నేనేలేదారా జోక్స్? నాకైతే వాడిని చూస్తే ఒక జెలసీతో మిక్స్ అయిన ఈర్ష్యతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందిరా. అయితే అన్విత అన్నది ఒప్పేసుకో. ఏంటి? ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. సేయింగ్ అది కాదు కదరా, మ్యాన్స్ హార్ట్. అరే, ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. మేక్ లవ్ టు క్రియేట్ లవ్. రేయ్, ఆ అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటేరా. అరే, ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా. అడుక్కది నువ్వు. అరే, రిక్వెస్ట్ చేయరా, కాళ్ళ మీద పడు, బతిమిలాడు, ఒప్పినంత వరకు. చత్! నేనెందుకు బతిమిలాడాలరా? ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్. నో 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 నో, నెవర్. సారీ అన్విత, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్. ఆ బొమ్మ చూడు, నీలానే జస్ట్ మైక్ పెడితే చాలు. అంటే మీ ఇంటర్వ్యూస్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసింది నేనేగా. ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ అయింది అనుకుందాం, కానీ మీ జాబ్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని నాకున్నాయిగా, సో నేనే. ఏ ఇప్పుడు ఇది చీప్ గా అనిపించట్లేదా? చీ 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 చీ. అవన్నీ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్న మాటలు అవి. నో నో, కంప్లీట్లీ చేంజ్, ఫుల్లీ మెచ్యూర్. నేనే ప్లీజ్. చాలా అనిత ప్లీజ్. నేనే అంతగా అనుకుంటున్నా కదా అన్వి, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు నీకు తెలుసా? కిరు, ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి? ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు. అసలు విషయం చెప్పకుండా మొదలుపెట్టింది మీరు, అది మీ తప్పు. సరే, విషయం తెలిసిన తర్వాత వీడియో ఫ్రస్ట్రేషన్ లో వాగాడు, అది వాడి తప్పు. తప్పుకు తప్పు చెల్లు కదా. చెల్లు. అయినా మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా. యా యా రెడీ. ఏదైనా నాకు ఈ సిద్ధుతో అన్వి, ఒక్క నిమిషం, 2 minutes. నువ్వు రావే ఒకసారి. ఏంటి అన్వి, ఒక్కసారి ఆలోచించు. హీ హాజ్ అ పాయింట్. సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే. అయినా హీస్ ఆల్వేస్ బిన్ యువర్ ఫస్ట్ చాయిస్. అది సరే, కానీ ఆదిత్యను ఓకే అనుకున్నాం కదా. సిద్ధుతో నువ్వు 3 months ట్రావెల్ చేసావు, ఆదిత్యని 3 వారాల్లో ఓకే అన్నావు. ఐ యు షూర్? సిద్ధు అంత కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ హీస్ నాట్ నారో మైండెడ్. వచ్చి సారీ చెప్పాడు, విచ్ మీన్స్ హీస్ నాట్ నారో మైండెడ్. ప్రెజెంట్ గురించి మర్చిపో, ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బేబీ. దట్స్ ట్రూ. ఓకే సిద్ధు, లెట్స్ గో అహెడ్ విత్ ఇట్. రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను. ఓకే, ఐల్ బి వెయిటింగ్. బాయ్. థ్యాంక్ యూ. సో హ్యాపీ.